ఓకే, ఇప్పుడు రివర్స్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం గైస్. రివర్స్ సార్ట్ అంటే ఏంటిదంటే ఇది ఒక సార్టింగ్ టెక్నిక్. ఓకే, మనం ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎలా అయితే సార్ట్ చేసుకుంటూ ఉంటామో రివర్స్ సార్ట్ కూడా అలానే సార్ట్ చేస్తాం. బట్ రిమైనింగ్ అన్ని అల్గారిథమ్స్లో ఎలిమెంట్స్ని స్వాప్ చేసి మనము సార్టింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఈ రివర్స్ సార్ట్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ సబ్ లిస్ట్ని, అంటే ఎంటైర్ లిస్ట్లో ఎలిమెంట్స్ని సబ్ లిస్ట్గా మార్చి ఆ సబ్ లిస్ట్ని రివర్స్ చేసి సార్ట్ చేసిద్ది. దీనికి మనం కాస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఫార్ములా. ఓకే, హియర్ సి దిస్ ఈజ్ అన్ అల్గారిథమ్ ఆఫ్ రివర్స్ సార్ట్. I is equal to L to L minus 1. ఫర్ సపోజ్ స్టార్టింగ్ ఇండెక్స్ నేను ఐ వాల్యూ 1గా తీసుకున్నాను కాబట్టి నేను లెంత్ -1 వరకు ఇటరేట్ చేసుకుంటున్నాను. అంటే 1 తీసుకున్నాను కాబట్టి లెంత్ -1 వరకు నేను లిస్ట్ని ఇటరేట్ చేస్తూ వచ్చాను. ఓకే, దట్ ఈస్ ద థింగ్. జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, లైక్ ఈ లిస్ట్ తీసుకున్నాము. సపోజ్ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో మినిమం వాల్యూ ఏది? ఇది మినిమం వాల్యూ వచ్చేసి 1. ఏ పొజిషన్లో ఉంది? 1 థర్డ్ పొజిషన్లో ఉంది. దిస్ ఈజ్ పొజిషన్ 1, దిస్ ఈజ్ పొజిషన్ 2, దిస్ ఈజ్ పొజిషన్ 3. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ ఈజ్ అవర్ జే వాల్యూ. జే ఈజ్ ఈక్వల్ టు 3 హియర్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ ఏం చేయండి? రివర్స్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఐ కామా జే. లిస్ట్ ఆఫ్ ఐ వాల్యూ అంత 1, 3 జే వాల్యూ అంత 3. ఆ లిస్ట్లో 1 నుంచి 3 వరకు రివర్స్ చేస్తాం. 1, 2, 3 కదా. సో వీటిని రివర్స్ చేస్తాం. వీటన్నిటిలో మనము ఇప్పుడు ఎగ్జాంపుల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, వెయిట్ 1 సెకండ్. ఇక్కడ కాస్ట్ ఉంది. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ జే మైనస్ ఐ మైనస్ 1. ఈ వాల్యూ బేసిస్కి మన కాస్ట్ అనేది ఎస్టిమేషన్ అయింది. అది స్టెప్ బై స్టెప్ ఎలా ఎస్టిమేషన్ అయిద్దో ఐ విల్ గివ్ యూ క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 4213 అనుకున్నాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ నేను చెప్పాను కదా, నేను 1 దగ్గర నుంచి పొజిషన్స్ తీసుకుంటున్నాను L-1 వరకు అని. ఇప్పుడు ఈ 4213ని మనము ఇండెక్సెస్ చేద్దాం. దిస్ ఈజ్ పొజిషన్ 1, దిస్ ఈజ్ పొజిషన్ 2, దిస్ ఈజ్ పొజిషన్ 3, దిస్ ఈజ్ పొజిషన్ 4. ఓకే, ఫస్ట్ స్టెప్ I ఈక్వల్ టు 1. ఓకే, I ఈక్వల్ టు 1 దగ్గర సబ్ లిస్ట్ చేయాలి. ఇందులో మినిమం పొజిషన్ ఎక్కడ ఉంది? ఇందులో మినిమం వాల్యూ ఏది? ఇందులో 1 ఈజ్ ద మినిమం వాల్యూ. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు 1, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 3. చెప్పాను కదా 3 ఏదైనా పొజిషన్ దగ్గర 1 ఉందని. సో మనం ఏం చేస్తాము? 1, 3 వరకు లివర్స్ని సబ్ లిస్ట్ సార్ట్ చేస్తాం. 4, 2, 1, 3 అని చెప్పాను. ఈ లిస్ట్ మనము రివర్స్ చేస్తాం. ఎందుకు? ఐ వాల్యూ అనేది ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉంది, జే వాల్యూ అనేది థర్డ్ పొజిషన్ దగ్గర ఉంది. జే వాల్యూ అంటే ఎంత? మినిమం వాల్యూ ఎక్కడ ఉంది? థర్డ్ పొజిషన్ దగ్గర ఉంది. సో ఈ 1 నుంచి 3 వరకుని సబ్ లిస్ట్ అంటాం మనం. ఈ సబ్ లిస్ట్ మనం రివర్స్ చేస్తాం. ఓకే, సో 1 to 4 అయిపోయింది, రైట్? 1 to 4 అంటే ఇక్కడ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ జే మైనస్ ఐ మైనస్ 1. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ జే వాల్యూ అంతా 3 మైనస్ ఐ వాల్యూ అంతా 1 ప్లస్ 1. 3 మైనస్ 1 అంతా 2, 2 ప్లస్ 1 3. సో ఫస్ట్ ఇటరేషన్ దగ్గర కాస్ట్ 3 వచ్చింది. సెకండ్ ఇటరేషన్ దగ్గర ఇప్పుడు సపోజ్ 4 ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, 4, 2, 1, 3. ఇక్కడ 1 వాల్యూ అనేది సార్ట్ అయిపోయింది. లిస్ట్ అప్డేట్ అయిపోయి 1 వాల్యూ సార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ లిస్ట్. ఇప్పుడు ఇక్కడ 1 అప్డేట్ అయిపోయింది కదా. ఇప్పుడు 2, 4, 3 సెకండ్ సబ్ లిస్ట్ అనమాట. ఇందులో మినిమం ఏది? 2. పొజిషన్ అక్కడ ఉంది, సేమ్ పొజిషన్ దగ్గర ఉంది. సో దీన్ని మనం సార్ట్ చేయాల్సిన పని లేదు. సో నో చేంజ్ కాబట్టి కాస్ట్ 1 అవుతుంది. నో చేంజ్ కాబట్టి కాస్ట్ ఇప్పుడు 1 అయింది. ఓకే, సో +1 యాడ్ చేస్తాం. ఇందాక 3 + 1 4. ఇప్పుడు థర్డ్ సబ్ లిస్ట్ 4, 3 ఉంది. ఓకే, ఇది ఐ పొజిషను, ఇది జే పొజిషన్. మినిమం జే ఇదే కదా. సో I to J అంటే 4, 3ని మనము రివర్స్ చేస్తాం. 3, 4 అవుతుంది. ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ 2. సో కాస్ట్ 4 + 2 = 6 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? లాస్ట్. సో ఆటోమేటిక్గా ఇంకా 3, 4 సార్టెడ్ అయిపోయినాయి. సో మన ఫైనల్ కాస్ట్ వచ్చేసి 6 అనమాట. ఓకే, ఇది సార్టింగ్ రివర్స్ అల్గారిథం 1. నెక్స్ట్
ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యా, రివర్స్ సార్ట్ విత్ 7 ఎలిమెంట్స్, ఇట్ విల్ గివ్ యూ బెటర్ క్లారిటీ రిగార్డింగ్ అబౌట్ దిస్. ఓకే, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది 7 4 6 2 5 1 3. దీనికి రివర్స్ సార్ట్ అప్లై చేద్దాం. నేను చెప్పాను కదా, నేను I = 1 తీసుకుంటున్నాను డిఫాల్ట్గా. J = మినిమం పొజిషన్, ఆ లిస్ట్లో, ఆ సబ్ లిస్ట్లో మినిమం పొజిషన్ అనమాట. ఓకే, స్టెప్ 1 ఇందులో ఇది ఫస్ట్ సబ్ లిస్ట్ అనమాట. మెయిన్ థింగ్ మినిమం పొజిషన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3, పొజిషన్ 4, పొజిషన్ 5, పొజిషన్ 6, పొజిషన్ 7. ఓకే, ఇందులో మినిమం ఎక్కడుంది? పొజిషన్ 6 దగ్గర ఉంది. సో I, J వరకు మనము రివర్స్ చేయాలి కదా లిస్ట్ని. I వాల్యూ ఎంత? 1, J వాల్యూ ఎంత? 6. సో ఇక్కడి నుంచి ఇదంత వరకు రివర్స్ చేస్తాం. సో లిస్ట్ ఎలా వచ్చింది అప్పుడు? 1 5 2 6 4 7, ఈ 3 అలానే ఉంటుంది. ఇది సబ్ లిస్ట్ అనమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 6 ఎలిమెంట్స్ సార్ట్ చేసాం మనం. సో కాస్ట్ అనేది 6 అవుతుంది మనకి. స్టెప్ 2 ఇప్పుడు ఇది కదా మనకు వచ్చిన అప్డేటెడ్ లిస్టు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ నీకు సార్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని నువ్వు పట్టించుకోవు ఇంకా. సో ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తావు. ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ ఉంది నీకు? ఇందులో ఈ లిస్ట్లో మినిమం వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఏం చేస్తావు నువ్వు? ఈ ఐని జేని సార్ట్, ఈ 5 2ని రివర్స్ చేస్తావు. అప్పుడు నీకు అప్డేటెడ్ లిస్ట్ ఏమొచ్చింది? 2 5 6 4 7 3. ఓకే, 1 డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 సార్టెడ్ అయిపోయినాయి. ఓకే, ఈ 2 నువ్వు అసలు పట్టించుకోవు. ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ అగైన్ సార్ట్ చేస్తావు. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ కదా ఇక్కడ, సో కాస్ట్ 2 యాడ్ చేస్తావు. ఓకే, అది ఇవి 5 6 4 7 3. ఇందులో ఐ వాల్యూ ఎక్కడ ఉంది? మినిమం వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మినిమం వాల్యూ. దిస్ ఈజ్ ఎన్నో పొజిషన్ ఇది? 1 2 3 4 5th పొజిషన్ దగ్గర ఉంది. సో నువ్వేం చేస్తావు ఇక్కడ? 5 3ని రివర్స్ చేస్తావు. అంటే నీకు లిస్ట్ సబ్ లిస్ట్ ఎలా వచ్చింది? 1 2 3 7 4 6 5. ఇప్పుడు నీకు ఎన్ని ఎలిమెంట్స్ స్వాప్ చేసావు? 5 ఎలిమెంట్స్ స్వాప్ చేసావు కదా ఇక్కడ నువ్వు. 5 ఎలిమెంట్స్ని రివర్స్ చేసావు కదా. సో కాస్ట్ నీకు 5 యాడ్ అయింది. ఇంతకుముందు కాస్ట్ ఎంత? ఇక్కడ కాస్ట్ 6 ప్లస్ ఇక్కడ కాస్ట్ 2 ప్లస్ ఇప్పుడు కాస్ట్ 5 ఎంత? ఇప్పుడు వరకు కాస్ట్ ఎంత మనకి? 8 5 13 కాస్ట్ ఇప్పుడు వరకు. ఓకే, ఇక్కడ వరకు 13 కాస్ట్. స్టెప్ 4 ఏం చేస్తావు? ఈ 7 4 6 5 ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఐ. మినిమం ఎలిమెంట్ ఇక్కడ ఉంది. ఈ రెండింటిని స్వాప్ చేస్తావు నువ్వు, మీరు రివర్స్ చేస్తావు. అప్పుడు ఏమైంది? 4 7 6 5. ఈ 1 2 3 ముందే ఉంటాయి. 2 ఎలిమెంట్స్ చేసావు కాబట్టి +2 యాడ్ చేస్తావు కాస్ట్కి. మళ్ళీ కాస్ట్ 15 అయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి సార్ట్ చేస్తావు? ఇక్కడ నుంచి 7 6 5ని సార్ట్ చేస్తావు. 7 6 5లో దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ జే, బికాజ్ 5 ఈజ్ మినిమం, రైట్? సో ఆ రెండింటిలో సార్ట్ చేస్తావు. 7 5 అంటే ఏం జరిగింది? 5 6 7 రివర్స్ అయ్యింది లిస్ట్. నువ్వు 3 ఎలిమెంట్స్ స్వాప్ చేసావు. సో కాస్ట్ +3 పెరిగిద్ది, 18. ఓకే, నెక్స్ట్ అప్పుడు మన కరెంట్ లిస్ట్ ఏమైంది? దిస్ ఈజ్ లిస్ట్ అయ్యిద్ది. స్టెప్ 6లో ఏం చేస్తావు? 6 7లో మినిమం పొజిషన్ I = ఇదే, J = ఇదే. 2 ఈక్వల్ అయినప్పుడు +1 చేస్తావు కాస్ట్. సేమ్ నెక్స్ట్ జేని రివర్స్ చేస్తావు. సేమ్ నెక్స్ట్ కూడా అలానే చేసుకుంటూ పోతావు. అంటే ఇక్కడ చేయడానికి ఇక్కడ ఏం లేదనమాట, ఆటోమేటిక్గా సార్టెడ్ అయిపోయినాయి. సో కాస్ట్ వచ్చేసి 19 అయిపోయింది. లాస్ట్ ఎలిమెంట్ని నువ్వు పట్టించుకో. ఎందుకు? మనం n-1 వరకే చేయాలి. సో లాస్ట్ ఎలిమెంట్ని నువ్వు సార్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 6 ఎలిమెంట్స్ సార్ట్ చేసావంటే లాస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా సార్ట్ అయిపోయినట్టే కదా నీకు. సో కాస్ట్ నీకు 19 వచ్చింది. ఇది రివర్స్ సార్ట్ అల్గారిథం అనమాట. ఓకే, దీని ఎక్స్టెన్షన్ ఇంజనీరింగ్ సార్ట్ ఉంటుంది, రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. అది దీనికి ఆపోజిట్ అనమాట. ఓకే, యా.